సో నాగా గారు చాలా మందికి తాంజావూర్ పెయింటింగ్స్ తీసుకోవాలన్న కోరుకుంటుంది. బట్ సైజ్ దగ్గర డైలమా అనమాట. యాహ్! ఏ సైజ్ తీసుకోవాలి? ఏదైతే మన పూజ రూమ్‌కి సెట్ అవుతుంది అనే డౌట్ ఉంటుంది. దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? అంటే పెయింటింగ్ స్టార్టింగ్ సైజ్ 6/8 విత్ ఫ్రేమ్ 8/10 ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది చూస్తే 8/10 పెయింటింగ్ సైజ్ విత్ ఫ్రేమ్ 10/12. సో ఇలా మన దగ్గర సైజెస్ వైజ్ ఉంటాయి. స్టార్టింగ్ చిన్న సైజ్ ఏదైతే చెప్పానో దాంట్లో మనకి లిమిటెడ్ గాడ్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే అది మనకి రెగ్యులర్ మూవింగ్ కాదు. ఇది మనకు ఒక సైజ్ కావాలి అనుకుంటే ఈ సైజ్ నుంచి, లేదా నెక్స్ట్ సైజ్ 10/12 పెయింటింగ్ సైజ్ విత్ ఫ్రేమ్ 12/14 వస్తుందండి. మీరు దీంట్లో చూస్తే కనుక ఇదంతా మీరు ఒకసారి చూడండి, ఫేస్ ఫీచర్స్ చాలా నీట్గా ఉంటాయి. సో మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు, 3-in-1, 5-in-1, all-in-1 చేయించుకోవాలనుకుంటే ఈ సైజ్ గార్డ్స్ని మీరు చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట పెయింటింగ్. అంతేకాకుండా మనకి విత్ ఇన్ హైదరాబాద్ చాలా మంది అడుగుతుంటారు, ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను. విత్ ఇన్ హైదరాబాద్ మనకి మీకు ఇంట్లో కస్టమైజేషన్ కావాలి దేవుడి రూమ్లో అని అంటే ఆర్ పర్సన్స్ విల్ కమ్, వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఒక ఐడియా ఇస్తారు, ఇలా వస్తుంది ఇంత కొటేషన్ అని చెప్తారనమాట. సో ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుడి రూమ్లో ప్రిఫర్ చేస్తున్నారు తాంజావూర్ పెయింటింగ్స్ అంటే ప్లీజ్ మెజర్మెంట్స్ గురించి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందన్నమాట. హ్యాపీగా సైజ్ వైజ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. చక్కగా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకొని మీకు కావాల్సినటువంటి సైజ్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైనా ప్రిఫర్ చేయగలిగేది ఈ సైజ్ అనమాట. లేదా ఇంకొంచెం పూజ గది చిన్నది అనుకుంటే ఈ సైజ్లో మీరు తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.